ఓకే. సో మనం లాస్ట్ క్లాసు ఏం ఈ షేప్ బిల్డర్, పాత్ ఫైండర్, ఓకే, విడ్త్ టూల్ గురించి చూసాం. ఓకేనా? సో ఈ క్లాస్లో మనము టెక్స్ట్ టూల్ యాజ్ వెల్ యాజ్ బ్లెండ్ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఓకే, ఆర్ యు రెడీ? ఓకే, రైట్. సో చూడండి, మనకి టెక్స్ట్ టూల్ ఆర్ దీని మీద మనము టైప్ టూల్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో ఇది ఎక్కడ ఉంటుంది మనకి? సో చూడండి, ఇక్కడ టూల్ బాక్స్లో మనకి ఇగో ఇక్కడ ఉంటుంది. సో దీన్ని మీరు ఇది బాగా దీనితో మనకి చాలా వర్క్ ఉంటుంది. సో అందుకే మీరు ఏం చేయాలి, దీన్ని ఇట్లా ఇట్లా బయటికి లాగి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. సో మనకి ఇదిగో ఈ షేప్స్, ఈ పెన్ టూలు, ఇగో ఈ టెక్స్ట్, ఇది బాగా యూజ్ అయ్యే టూల్స్. అందుకే వీటిని నేను ఇట్లా బయట పెట్టుకున్నాను. మిగతావి మనం అప్పుడప్పుడు వాడతాం. ఓకేనా? రైట్. సో టెక్స్ట్ టూల్ అంటే నార్మల్ టైపింగ్ ఇన్ఫర్మేషన్. అండ్ రేవంత్, నువ్వు ఫోటోషాప్ యూజ్ నా దగ్గరే కదా నేర్చుకుంది ఫోటోషాప్? ఓకే. సో ఫోటోషాప్లో మనం ఏదైతే టెక్స్ట్ టూల్ యూజ్ చేసామో, ఓకేనా, సో ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఫోటోషాప్లోనే ఉంటాయి సేమ్. ఓకేనా? సో కొన్ని బేసిక్ ఆప్షన్స్ అయితే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లైక్ ఫాంట్స్ చేంజ్ చేయడం, క్యారెక్టర్ ప్యానల్, సో ఇవన్నీ ఆల్రెడీ మనం దాంట్లో కవర్ చేసాం ఫోటోషాప్లో. మనం ఇందులో స్పెషల్ వే ఏంటనేది మనం ఇందులో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ నేను టెక్స్ట్ టైప్ చేసుకుంటా. సో మీరు ఏమైనా టైప్ చేసుకోండి ఇక్కడ. రైట్. సో చూడండి, కలర్స్ ఇట్లా వేసుకోవచ్చు మనం. అండ్ మీకు ఫాంట్ ఇన్ఫర్మేషన్కి ఏం చేయొచ్చు మీరు చూడండి, ఇక్కడ నుంచి మీరు ఫాంట్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ చూడండి, క్యారెక్టర్ ప్యానల్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మీరు ఫాంట్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సైజ్ ఇంక్రీజ్కి ఫోటోషాప్లో నేను మీకు ఒక షార్ట్ కట్ చెప్పాను, చెప్పండి చూద్దాం. ఫోటోషాప్లో మనం సైజ్కి ఇంక్రీజ్ డిక్రీజ్కి ఒక షార్ట్ కట్ యూజ్ చేసేవాళ్ళం. రచన చెప్పగలుగుతావా? షిఫ్ట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్. షిఫ్ట్ గ్రేటర్ దానా? చూరా. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. ఫోటోషాప్ ప్రాక్టీస్ చేయడం లేదా? ఫోటోషాప్ అట్లీస్ట్ ఈ బేసిక్స్ గుర్తుండాలి ఫోటోషాప్లో. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, కంట్రోల్ షిఫ్ట్ ల్యాప్టాప్ లెస్ సార్. అయినా ఆ టైంలో మన ఇన్స్టిట్యూట్లో ఉన్న టైంలో ప్రాక్టీస్ చేసినావు కదా, మర్చిపోయినావా అంటారు అన్నీ ఫోటోషాప్ గురించి. ఏం రేవంత్, గుర్తుకులేదా ఈ షార్ట్ కట్ నీకు? నో ఐడియా సార్. ఫోటోషాప్లో టెక్స్ట్ గుర్తుకులేదా? ఉంది సార్, అంటే ఆ షార్ట్ కట్లు మర్చిపోయినావా? మర్చిపోయాను సార్. చూసావా, ప్రాక్టీస్ లేకపోతే ఇక అట్లానే అయిపోతుంది మనకి. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీది వీలా బ్యాచ్ కదా, మన సాయి ప్రసాద్ బ్యాచ్ మీది. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలమ్మా. ఐ థింక్ మీది నీ కోర్స్ ఏంటి, సిజిపిడి అనేది? నీది సిజిపిడి కదా రేవంత్? సార్ డీజీడబ్ల్యూ. డీజీడబ్ల్యూ. సో అంటే నీకు గ్రాఫిక్ అండ్ వెబ్ ఉంటాయి. ఓకే. సో నువ్వు అయితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, నువ్వు ప్రాక్టీస్ బాగా ఇది సీరియస్గా తీసుకోవాలి సబ్జెక్ట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫాంట్స్ చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, కలర్స్ అప్లై చేయడం కూడా మనం చూసాం. సింపుల్గా మీరు ఇట్లా
ఇక్కడ డబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏదైనా కలర్ ఇచ్చుకోవచ్చు. అయితే ఇవన్నీ సింపుల్ ఆప్షన్స్, ఫాంట్స్ చేంజ్ చేయడము, కలర్ చేంజ్ చేయడం. సో దీంట్లో స్పెషల్ ఏముందో చూద్దాం మనం, ఓకేనా. స్పెషల్ థింగ్ ఈజ్ చూడండి, ఇక్కడ మనకి టైప్ ఆన్ ఏ పాత్ టూల్ అని ఉంది, ఓకేనా. వాట్ ఈజ్ టైప్ ఆన్ ఏ పాత్ టూల్? చూడండి, ఒక టెక్స్ట్ని మనం ఒక పాత్లో పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఇక్కడ మనకి ఫిల్ వచ్చింది, మనం ఓన్లీ స్ట్రోక్ తీసుకుందాం, ఫిల్ ఆఫ్ చేసేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ పాత్ మీద టెక్స్ట్ పెట్టాలి, ఓకే. సో అప్పుడు చూడండి, మీరు ఇది తీసుకోకూడదు, ఈ టైప్ టూల్ తీసుకోవద్దు, ఇక ఈ థర్డ్ తీసుకోవాలి మీరు, ఓకే. ఆర్ గెటింగ్ మై పాయింట్? రచన అండ్ రేవంత్, ఓకే. సో చూడండి, ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ క్లిక్ చేసుకోండి, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇది ఈ టెక్స్ట్ మనకి పాత్ మీదకి వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయాలనుకోండి, సో మీరు ఈ టూల్ వాడచ్చు, డైరెక్ట్ సెలెక్షన్ టూల్. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ వాడి సో దీన్ని ఇట్లా మీరు ఈ పాత్ మీద అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఓకే. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ రచన అండ్ రేవంత్? ఓకే ఓకే. సో ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ పాత్ రిమూవ్ చేసేసేయాలనుకోండి. సో ఏం చేస్తాం మనం? చూడండి, నేను మీకు లాస్ట్ క్లాస్ ఎక్స్పాండ్ గురించి చెప్పాను, గుర్తుందా? ఎక్స్పాండ్ ఆప్షన్. ఇప్పుడు ఈ పాత్కి టెక్స్ట్కి కనెక్షన్ బ్రేక్ చేయాలంటే మనము ఎక్స్పాండ్ చేయాలి. ఎట్లా ఎక్స్పాండ్ చేస్తాం మనం? ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్, ఓకే. ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్, ఓకే కొట్టేసి చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనకి రెండు సపరేట్ అయిపోయినాయి, ఇక్కడ ఓన్లీ నాకు టెక్స్ట్ వచ్చేసి, ఓకే. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో ఇది ఇంకొకసారి చూపిస్తాను నేను, చూడండి. పెన్ టూల్ తీసుకుంటా. సో నేను ఇక్కడ ఇంకొంచెం కాంప్లికేటెడ్ పాత్ అవుతాను, ఓకేనా. ఓకే. అండ్ ఇక్కడ మనము పాత్ స్ట్రోక్ తీసుకుందాం, ఫిల్ ఆఫ్ చేసేద్దాం, ఓకే. రైట్. సో నాకు పాత్ ఇలా వచ్చిందా? ఇప్పుడు మనము దీని మీద ఏమైనా టైప్ చేసుకుందాం, ఓకేనా. సో ఏం యూజ్ చేయాలి? టైప్ ఆన్ ఏ పాత్ టూల్. సో మనం ఇవన్నీ తీసేసి మన ఓన్ టెక్స్ట్ టైప్ చేసుకుందాం, ఓకేనా. ఓకే. సో దీన్ని చిన్నగా చేసుకోవాలంటే ఇట్లా హైలైట్ చేసుకోండి, ఓకేనా. సో హైలైట్ చేసుకొని సైజ్ చిన్న చేసుకోండి. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకోండి, ఇట్లా ఇట్లా డ్రాగ్ చేసుకోండి, ఓకే. ఓకే. Is it clear? Okay. Is it clear, Rachna and Revan? Okay.
సో దీన్ని కావాలంటే ఇగో ఇంకొంచెం మనం ఇట్లా స్కేల్ చేద్దాం మనం, ఓకేనా. స్కేల్ చేసుకొని డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి కొంచెం ఇలా మూవ్ చేసుకుందాం, ఓకేనా. చూడండి అండ్ దీనికి కావాలి అంటే చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది ఈ పాత్ చూడండి, ఈ పాత్కి ఎగ్జాక్ట్లీ మీద ఈ పాత్ మీద కూర్చుంది ఈ టెక్స్ట్, ఓకేనా. కొంచెం పైకి వెళ్ళాలనుకోండి పాత్ మీద నుంచి ఏం చేయాలి మనము క్యారెక్టర్ ప్యానెల్లోకి వెళ్దాం. ఎక్కడ ఉంటుంది క్యారెక్టర్ ప్యానెల్? సో చూడండి ఇక్కడ మనకి టైప్ అని ఉందా, టైప్లో మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి. సో అప్పుడు మీకు కంట్రోల్ టీ క్లిక్ చేయండి లేకపోతే, ఓకే. అప్పుడు మీకు ఇది క్యారెక్టర్ ప్యానెల్ అని ఓపెన్ అవుతుంది, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది, ఏంటది? సెట్ ద బేస్ లైన్ షిఫ్ట్. చూడండి ఇక్కడ ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? చూడండి ఆ పాత్కి కొంచెం పైకి వెళ్తుంది చూసారా టెక్స్ట్. కిందకి వెళ్ళాలంటే చూడండి ఇంకా అట్లా కిందకి డ్రాగ్ చేసుకోండి కావాలి. చూడండి సెంటర్లో కావాలంటే సెంటర్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా కిందకి రావాలంటే ఇంకా కిందకి పెట్టుకోవచ్చు, ఓకేనా. ఎవరు వచ్చినట్టున్నారు? ఎవరది? ఎవరు ఈ స్టెంటేషియన్? ఎవరిది? గోపియా చంద్రశేఖరా? చంద్రశేఖర్ కదా? ఓకే ఓకే. ఏమైంది చంద్రశేఖర్, లాస్ట్ క్లాస్ రాలే మీరు? ఓహో, చెప్పారు కదా, ఇన్ఫార్మ్ చేశారా? ఓకే, చెప్పు ఉండాల్సింది. ఇదిగో ఎప్పుడైనా మీరు అబ్సెంట్ అయ్యేది ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా. ఓకే రైట్. అండ్ రికార్డింగ్స్ చూస్తున్నారా మీరు? ఓకే, అదే నేను మీకు లాస్ట్ 2 క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చిన నేను ఫస్ట్. ఓకే, సో ఇవాళ నుంచి రెగ్యులర్గా రండి కొంచెం, ఓకే రైట్. సో చూడండి ఇక్కడ సెట్ ద బేస్ లైన్ షిఫ్ట్ ద్వారా మనము టెక్స్ట్ కొంచెం పాత్కి పైన లేదా కింద మైనస్ వాల్యూ ఇస్తే కిందకు వచ్చేస్తుంది చూడండి, ఓకేనా. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో దీన్ని మీరు కావాలి అంటే ఇంకా ఇట్లా హైలైట్ చేసేసుకొని మీరు ఇంకొంచెం దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కావాలంటే, ఓకేనా. ఇట్లా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇలా చేసుకోవచ్చు మనం, ఓకే రైట్. సో దీన్ని మనము ఇంకా బెటర్గా చేద్దాం. సో ఐ థింక్ ఇట్లా ఇక అన్ఈవెన్ పాత్ బదులు మంచి ఒక సర్కిల్ మీద పెడదాం, ఓకేనా. సో నేను ఒక ఎలిప్స్ తీసుకుంటా. సో పర్ఫెక్ట్ ఎలిప్స్ క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ తెలుసా మీకు? పర్ఫెక్ట్ ఎలిప్స్ ఐ థింక్ నేను మీకు చెప్పాను అనుకుంటా కదా, చెప్పానా చెప్పలేదా? పర్ఫెక్ట్ ఎలిప్స్ ఎలా క్రియేట్ చేస్తాం? రచన వెరీ గుడ్. షిఫ్ట్ పట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ ఎలిప్స్ వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనము స్ట్రోక్ తీసుకుందాం, ఫిల్ ఆఫ్ చేసేద్దాం, ఓకేనా. ఇలా. సో ఇప్పుడు ఓన్లీ మనకి స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం టెక్స్ట్ని తీసుకుందాం. తీసుకొని ఇక్కడ మనము ఇక్కడ క్లిక్ చేద్దాం, ఓకేనా. పాత్ మీద క్లిక్ చేద్దాం. సో చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టెక్స్ట్ పాత్ మీదకి వచ్చింది, ఓకే. ఇజ్ ఇట్ క్లియర్? మీరు ఇక్కడ వాల్యూస్ అన్నిటిని రీసెట్ చేసేసుకోవచ్చు, ఓకేనా. ఇవన్నీ రీసెట్ ప్యానల్ కూడా ఉంది, ఓకేనా. సో టోటల్గా రీసెట్ అయిపోయింది చూసారా. అండ్ మనం ఒక మంచి థిక్ ఫాంట్కి ఏం చేద్దాం, మనం ఏరియల్ బ్లాక్ తీసుకుందాం, ఓకేనా. ఏరియల్ బ్లాక్ ఫాంట్ చాలా థిక్ ఫాంట్ అన్నమాట. సో సేమ్ థింగ్ మీరు ఇక్కడ ఏదైనా మళ్ళీ టైప్ చేసుకోండి, ఓకేనా.
ఓకే. సో ఇక్కడ మీరు ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ టైప్ చేస్తే చేసుకోండి. ఓకే, ఆపోజిట్ ఆర్ లెట్ సే అబౌవ్ తిరుపతి ఎలక్ట్రానిక్స్. ఓకే, దిల్సుఖ్ నగర్. ఓకే, హైదరాబాద్. ఓకే, సో చూడండి, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఒక ఎలిప్స్ మీద పెట్టేసాం మనం, ఎలిప్స్ మీద. సో దీన్ని మీరు కావాలి అంటే ఇగో ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, కిందకి రావాలనుకోండి మీకు ఇట్లా కిందకి ఇట్లా పెట్టేసుకోండి, అండ్ ఇక్కడ మీకు ఇట్లా డ్రాగ్ చేసుకోండి. అలా ఇస్ ఇట్ క్లియర్? Is it clear? చూడండి, సో ఇప్పుడు ఇవి కొంచెం టెక్స్ట్ సైజు కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదు టెక్స్ట్ కొంచెం పాత్కి కొంచెం దూరం వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? బేస్ లైన్ షిఫ్ట్. ఓకేనా, సెట్ ద బేస్ లైన్ షిఫ్ట్. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో చూడండి, ఇప్పుడు మళ్ళీ మనము టెక్స్ట్కి ఇంకా ఈ పాత్కి కనెక్షన్ బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అంటే ఏమవుతుంది మనకి? రెండిటికి కనెక్షన్ బ్రేక్ అయిపోతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఈజ్, సో ఇప్పుడు మనకి ఇక్కడ లోపల ఒక ఎలిప్స్ క్రియేట్ చేయాలి. సో ఎట్లా క్రియేట్ చేస్తాం మనం? సో మళ్ళీ మీరు ఇట్లా షిఫ్ట్ పట్టుకోండి, ఇట్లా ఒక ఎలిప్స్ తీసుకోండి, అండ్ ఇది ఎగ్జాక్ట్లీ మన డాక్యుమెంట్కి సెంటర్కి రావాలంటే ఏం చేయాలి మనం? ఐ థింక్ నేను మీకు చెప్పాను అనుకుంటా కదా లాస్ట్ క్లాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, ఇది ఎగ్జాక్ట్లీ ఈ డాక్యుమెంట్కి సెంటర్కి రావాలంటే ఏం చేయాలి మనము? సో ఇదిగో ఈ బటన్ క్లిక్ చేయొచ్చు, అలైన్ హారిజాంటల్ సెంటర్స్. సో ఇది కూడా మీరు అలైన్ హారిజాంటల్ సెంటర్ అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ సెంటర్కి వచ్చేస్తుంది. అండ్ ఈ రెండు కూడా ఒకదానికొకటి సెంటర్లోకి రావాలి అంటే సో ఏం చేయొచ్చు మనం? సో ఐ థింక్ ఈ బటన్ క్లిక్ చేయొచ్చా? సో చూడండి ఇక్కడ, ఇది క్లిక్ చేసిన వెంటనే రెండు ఒకదానికొకటి సెంటర్కి వచ్చినాయి. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఓకే, సో రెండు ఒకదానికొకటి సెంటర్కి వచ్చినాయి అనమాట. సో చూడండి, వాట్ ఈస్ దిస్ ఆప్షన్? అలైన్ వర్టికల్ సెంటర్స్. ఓకేనా, సో వర్టికల్ సెంటర్స్ లాగానే ఇంకేముంది మనకి? సో చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ మనకంటే ఈక్వల్ స్పేసింగ్కి యూజ్ అవుతాయి. ఓకే, రైట్. సో మీరు ఇక్కడ ఈ రెండింటిని ఫస్ట్ అయితే అలైన్ వర్టికల్ సెంటర్స్ చేసుకొని, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని మనము మళ్ళీ సెంటర్లోకి తీసుకొని రావాలి. ఓకేనా, సో ఎట్లా చేస్తాం సెంటర్లోకి? ఇగో అలైన్ హారిజాంటల్ సెంటర్స్. ఓకే ఓకే, నేను ఒకసారి చూపిస్తాను చూడండి మళ్ళీ. సో ఇప్పుడు ఈ రెండు మనకి సెంటర్లో లేవు. ఓకే,
సో ఇది ఫస్ట్ మనం దీన్ని డాక్యుమెంట్కి సెంటర్లోకి పెట్టాలి. ఓకేనా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో అలైన్ హారిజాంటల్ సెంటర్ అనండి. తర్వాత దీన్ని మీ ఈ సర్కిల్ని అండ్ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు ఏమనాలి, అలైన్ హారిజాంటల్ సెంటర్ అండ్ అలైన్ వర్టికల్ సెంటర్. ఓకేనా? సో ఇట్లా ఓకే. రైట్. ఓకే. సో ఇదేంటంటే అలైన్మెంట్స్ అనమాట. ఐ థింక్ నేను మీకు లాస్ట్ క్లాస్ చెప్పాను కదా, అలైన్మెంట్ చెప్పలేదా? ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని ఫిల్ కలర్ ఆఫ్ చేయాలి. సో ఎట్లా ఆఫ్ చేస్తాం మనం? ఇవ్వండి, ఇక్కడ ఫిల్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈజ్ Ctrl+C Ctrl+F. Ctrl+C Ctrl+F తెలుసు కదా మీకు? తెలుసా? సో ఇలా చూడండి. సో మనకి ఇక్కడ ఒక స్టాంప్ లోగో లాగా తయారు చేస్తున్నాం మనం. చూడండి. అండ్ నేను దీన్ని స్కేల్ చేసేటప్పుడు ఆల్ట్ షిఫ్ట్ యూజ్ చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఆల్ట్ అండ్ షిఫ్ట్. ఆల్ట్ షిఫ్ట్ తోటి మీకు సెంటర్ స్కేల్ వస్తుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అండ్ దీనికి మీరు కావాలంటే ఏదైనా కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు దీనికి కొంచెం నేను విడ్త్ ఇస్తా కావాలంటే. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇక్కడ మీరు కావాలంటే సెంటర్లో మీరు ఒక స్టార్ లాగా పెట్టేసుకోవచ్చు. ఈ స్టార్ కూడా మీకు సెంటర్ అలైన్ హారిజాంటల్ సెంటర్స్ అనండి, ఎగ్జాక్ట్లీ డాక్యుమెంట్కి సెంటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మీరు కావాలంటే ఒక క్యాపిటల్ M తీసుకుందాము. సో దీనికి కావాలంటే మనము ఓన్లీ అవుట్లైన్స్ ఇద్దాం. ఎట్లా ఇస్తాం ఓన్లీ అవుట్లైన్స్? ఇగో చూడండి, ఇక్కడ మీరు స్ట్రోక్ తీసుకోండి, ఫిల్ ఆఫ్ చేసేసుకోండి. ఓకే, చూడండి ఇప్పుడు ఓన్లీ అవుట్లైన్స్ వచ్చినాయి మనకి. ఓకేనా? చూడండి, అయితే మరి ఇంత వద్దులేండి, మరి ఇంత థిక్నెస్ తగ్గిద్దాం మనం. ఓకేనా? రెండింటిది 1 పెట్టుకోండి. ఓకేనా? సో ఇలా. అండ్ ఇప్పుడు మనము లాస్ట్ క్లాస్ ఏదైతే మనం షేప్ బిల్డర్ చూసామో, ఓకేనా? సో ఆ షేప్ బిల్డర్ మనము దీని మీద యూజ్ చేద్దాం. ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? నేను చెప్పేది అర్థమవుతుందా? షేప్ బిల్డర్. సో షేప్ బిల్డర్ యూజ్ చేద్దాం మనం. సో ఎట్లా యూజ్ చేస్తాం షేప్ బిల్డర్? సో జస్ట్ అ మినిట్. సో మనము ఇప్పుడు ఈ రెండింటిని మనము బయటికి లాగాం. ఓకే, సో మనం కావాలంటే ఈ రెండింటిని సపరేట్ లేయర్లో పెట్టుకుందాం. ఓకే, ఎట్లా పెట్టుకుంటాం సపరేట్ లేయర్లో? అయితే చూడండి, ఇదేమో టెక్స్ట్, ఓకే, ఇదేమో షేప్. స్టార్ ఏమో షేపు, టెక్స్ట్ ఇదేమో టెక్స్ట్. సో రెండు యాక్చువల్లీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో మనము రెండింటిని ఒకే ఆబ్జెక్ట్స్ లాగా మార్చాలి ఫస్ట్. సో ఎట్లా మారుస్తాం రెండింటిని ఒకటే ఆబ్జెక్ట్ లాగా? సో టెక్స్ట్ని మనము ఎక్స్పాండ్ చేయాలి. టెక్స్ట్ని ఎక్స్పాండ్ చేస్తే టెక్స్ట్ ఒక నార్మల్ ఆబ్జెక్ట్ లాగా అయిపోతుంది. ఓకే, ఆర్ యు ఆల్ ఏబుల్ టు అండర్స్టాండ్? టెక్స్ట్ని నార్మల్ ఆబ్జెక్ట్లోకి మార్చాలి, అంటే టెక్స్ట్ని స్టార్ షేప్ లాగా మార్చాలి.
సో ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అందాం. ఇప్పుడు టెక్స్ట్ కాస్త నార్మల్ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ లేయర్స్ తీసుకోండి. సో లేయర్స్లో ఈ రెండు ఆబ్జెక్ట్స్ని సపరేట్ లేయర్లో పెడతాం. ఓకేనా? కంట్రోల్ ఎక్స్ కట్, న్యూ లేయర్లో కంట్రోల్ షిఫ్ట్ పి. ఓకే. సో ఇప్పుడు ఈ కింద లేయర్ని మనం హైడ్ చేసేద్దాం ఆర్ లాక్ చేసేద్దాం. పైన ఈ ఫస్ట్ ఈ రెండింటిని మనము ఈ రెండింటికి మనం షేప్ బిల్డర్ అప్లై చేద్దాం. ఓకే. ఓకే. సో షేప్ బిల్డర్ అప్లై చేయాలంటే ఏం చేయాలి? రచన చెప్పగలుగుతామా? రచన, క్యాన్ యూ టెల్? ఐ థింక్ మీరు కూడా చెప్పచ్చు. మీరు ఐ థింక్ మీరు నా ట్యూటోరియల్స్ రికార్డింగ్స్ ఫాలో అవుతున్నా అన్నారు కదా, రేవంత్ అండ్ చంద్రశేఖర్. సో ఇప్పుడు నాకు వీటికి కలర్స్ వేయాలంటే ఎలా వేయగలుగుతారు? చెప్పగలుగుతారా? రచన అండ్ చంద్రశేఖర్ అండ్ రేవంత్. ఎవరికి ఐడియాస్ రావట్లే? షేప్ బిల్డర్ క్లాస్ చూడలేదా రికార్డింగ్? ఆల్ట్ క్లిక్. ఫస్ట్ షేప్ బిల్డర్ని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి మనం? చూడండి, షేప్ ఫస్ట్ సెలెక్షన్ డ్రా చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే. ఫస్ట్ సెలెక్షన్ డ్రా చేసి తర్వాత మనము షేప్ బిల్డర్ తీసుకొని, సో చూడండి ఇక్కడ ఇప్పుడు కలరింగ్ చేయాలి. ఓకేనా? సో చూడండి ఇక్కడ నేను కావాలంటే ఒక కలర్స్ ఇస్తాను. ఓకే. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా చూడండి. అండ్ దీనికి మనము బ్లూయిష్ కలర్ వేద్దాం స్టార్కి. చూడండి, స్టార్కి మనము బ్లూయిష్ కలర్ వేస్తాం. ఓకేనా? అండ్ మళ్ళీ మీరు ఇదే కలర్ పిక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? కావాలంటే పిక్ చేసుకోవచ్చు. సో చూడండి, పిక్ చేసుకొని మళ్ళీ మీరు ఏం చేయాలి? బయట నుంచి ఒక సెలెక్షన్ డ్రా చేయాలి. ఓకేనా? సెలెక్షన్ డ్రా చేసి మళ్ళీ మీరు షేప్ బిల్డర్ తీసుకోవాలి. షేప్ బిల్డర్ తీసుకొని సో మీరు ఇట్లా కలర్స్ వేసుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఆర్ యు ఆల్ ఏబుల్ టు అండర్స్టాండ్? సో చూడండి, అంటే స్టార్ని నేను స్టార్ షేప్ని ఎమ్ని కంబైన్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ని మీరు సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేస్తారు? మీరు ఆల్ట్ అండ్ క్లిక్. చూడండి, సబ్ట్రాక్ట్ అయిపోయిందా అది? చూడండి, ఆ కింద పార్ట్ సబ్ట్రాక్ట్ అయిపోయింది మనకి. అలానే వీటిని కూడా మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇట్లా ఇట్లా సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. చూడండి. ఓకే. అండ్ యాడ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు? ఇట్లా ఇట్లా యునైట్ చేసుకోవచ్చు. ఓకే. అలా. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? సో చూడండి, ఒక స్పెషల్గా క్రియేట్ చేసాం లోగోను మనం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు? మనము వీటికి అవుట్లైన్స్ రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇట్లా ఇట్లా స్ట్రోక్ ఆఫ్ చేసేసుకోవాలి. రైట్? చూడండి, ఎమ్ని అండ్ స్టార్ని కంబైన్ చేశాను యూజింగ్ షేప్ బిల్డర్. ఓకేనా? సో దీనికి కూడా మీరు స్ట్రోక్స్ ఆఫ్ చేసేసుకోండి. Is it clear? Is it clear, all of you? Okay.
సో ఇప్పుడు మనము ఇగో లేయర్ని అన్హైడ్ చేద్దాం మనం, ఓకేనా. సో అండ్ చూడండి ఇక్కడ ఇప్పుడు వీటిని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇగో చిన్న సర్కిల్ని క్లిక్ చేస్తే ఈ మొత్తము లోగో సెలెక్ట్ అయిపోతుంది. మీరు ఇలా పెట్టేసుకోండి. ఆల్ట్ అండ్ షిఫ్ట్ పట్టుకుంటే మనకి సెంటర్ స్కేల్ వస్తుంది చూడండి. సో ఒక లోగో డిజైన్ అయిపోయింది, అట్లానే మనకు ఒక స్టాంపు డిజైన్ అయిపోయింది, ఓకేనా. సో మీరు దీనికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెట్టాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, మళ్ళీ కావాలంటే ఇంకొక సర్కిల్ తీసుకోవచ్చు, ఓకే. ఆర్ ఇదే సర్కిల్ని మీరు డూప్లికేట్ చేయొచ్చు. సో ఇదే సర్కిల్ని డూప్లికేట్ చేయాలంటే ఏం చేయాలి మనం, ఎనీబడి కెన్ టెల్? సో ఇదే సర్కిల్ని డూప్లికేట్ చేయాలంటే ఏం చేయాలి మనం, కంట్రోల్ సి, కంట్రోల్ ఎఫ్, రైట్. సో దీనికి కావాలంటే మీరు లెంగ్త్ విడ్త్ కొంచెం తగ్గించుకోండి, ఓకేనా. చలో ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం కంట్రోల్ సి, కంట్రోల్ ఎఫ్ అందాం. సో మళ్ళీ కొంచెం ఇట్లా లోపలికి లాగదాం, లోపలికి లాగి మళ్ళీ దీన్ని సైజ్ తగ్గించుకుందాం, ఓకేనా. ఇస్ ఇట్ క్లియర్? అండ్ వీటి కలర్ ఒకవేళ ఐ థింక్ బ్లాక్ మంచిగా లేదనుకుంటే మనం ఏం చేయొచ్చు, వీ క్యాన్ గివ్ ఇట్ ఆరెంజ్ కలర్ ఇద్దాం మనం, ఓకేనా. ఆరెంజ్ కలర్ బాగుంటుంది. సో దీనికి కొంచెం ఓకే డార్క్ ఆరెంజ్ కలర్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ వన్ మోర్ థింగ్ చూడండి, ఒక ప్రాబ్లం వస్తుంది మనకి. ఏంటా ప్రాబ్లం, ఇప్పుడు నేను ఈ మొత్తాన్ని చిన్నగా చేస్తే ఏమవుతుంది, స్ట్రోక్ దొడ్డుగా అవుతుంది చూడండి. చూసారా, అబ్జర్వ్ చేశారా? నేను దీన్ని కొంచెం స్కేల్ చేసిన తర్వాత ఆ స్ట్రోక్ కొంచెం థిక్ అయింది. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? స్ట్రోక్ నేను దీన్ని స్కేల్ చేస్తే ఏమైంది, స్ట్రోక్ చిన్న అయిపోయింది చూడండి, స్ట్రోక్ దొడ్డుగా అయిపోయింది చూడండి. చూడండి చిన్న చేస్తున్న కొద్దిగా స్ట్రోక్ థిక్ అవుతుంది నాకు. సో అలా అయితే నాకు బాగుండదు. ఈ లోగో నేను యూజ్ చేసుకోలేను నేను. సో ఏం చేయాలి, నేను ఇక్కడ ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ని నేను ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీబడి? ఎక్స్పాండ్ చేసుకుంటే ఏమవుతుంది మనకి, అన్ని ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ నార్మల్ ఆబ్జెక్ట్స్ అయిపోతాయి. అంటే టెక్స్ట్ కూడా ఇప్పుడు నార్మల్ ఆబ్జెక్ట్లోకి తీసుకెళ్ళిపోతుంది, ఓకేనా. ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. సో ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని చిన్నగా చేస్తాను, ఓకేనా. చూసారా డిఫరెన్స్, చూసారా మీరు? ఇందాకడికి ఇప్పటికి డిఫరెన్స్ చూసారా? ఇందాక ఏమైంది, ఇందాక చిన్న చేసేసరికి అవి ఆ స్ట్రోక్ దొడ్డుగా అయిపోయింది. ఇప్పుడు చిన్న చేసేసరికి ఆ స్ట్రోక్ అట్లానే ఉంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట, ఓకేనా. ఓకే, సో ఒక సింపుల్ ఇంట్రెస్టింగ్ లోగో మనము కంప్లీట్ చేసాం, ఓకేనా. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనము ఇక్కడ ఈ లోపల ఒక గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ ఇద్దాం, ఓకే. ఒక గ్రేడియంట్ ఎలా ఇవ్వాలి చెప్పండి. ఐ థింక్ మీరు ఎవరైనా నాకు చెప్పచ్చు గ్రేడియంట్ ఎలా ఇవ్వాలో. చెప్పలేరా?
ఓకే జీ, కానీ ఇక్కడ కలర్స్ చూడండి, ఇట్లా కలర్స్ ఎట్లా ఇవ్వాలి మనం. సో ఇక్కడ మనము కలరింగ్ ఇద్దాం, ఓకేనా. సో ఇట్స్ స్ట్రోక్ ఉంది యాక్చువల్లీ, మనం స్ట్రోక్ కాదు ఇక్కడ ఫిల్ ఆన్ చేసుకోవాలి, ఓకేనా. సో ఫిల్ రావడం లేదు చూసారా, ఎందుకు రావడం లేదు ఫిల్ దానికి. చూడండి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి ఫిల్ రావడం లేదు, సమ్ ప్రాబ్లం ఉంది కదా. ఓకే, సో మనము ఒక పని చేద్దాం. దీనికి ఫిల్ రావాలంటే మనము షేప్ బిల్డర్ తీసుకుందాం, ఓకేనా. షేప్ బిల్డర్ తీసుకుంటే చూడండి ఇక్కడ దీని లోపల ఫస్ట్ ఒక ప్లెయిన్ కలర్ అప్లై చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? వచ్చిందా? సో ఇప్పుడు దీనికి మనం ఒక గ్రేడియంట్ కలర్ ఇద్దాం, ఓకేనా, అండ్ రేడియల్ ఇద్దాం, ఓకేనా. కార్నర్స్లో డార్క్ షేడ్ వస్తుంది మనకి, సెంటర్లో లైట్ షేడ్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ తర్వాత వీటికి కూడా మనము సో చూడండి మనము వీటికి కూడా ఏదైనా గ్రేడియంట్ ఇవ్వచ్చు, ఓకే. సో డార్క్ బ్లూయిష్ గ్రేడియంట్ ఇవ్వచ్చు కావాలంటే, అండ్ సేమ్ కలర్ పిక్ చేసుకోండి ఇట్లా, ఓకే. సో ఇట్లా ఫస్ట్ అయితే ప్లెయిన్ కలర్ ఇచ్చేసుకోండి, తర్వాత మనము గ్రేడియంట్ కలర్ ఇద్దాం, ఓకే. అండ్ దీనికి వచ్చేసి ప్యూర్ మనము ఓకే ప్యూర్ రెడ్డిష్ కలర్ ఇద్దాం, ఓకే ఓకే. అండ్ ఇప్పుడు మనము ఏం చేద్దామంటే వీటికి మనం గ్రేడియంట్స్ ఇద్దాం. ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? వీటికి మనము గ్రేడియంట్ ఇద్దాం. సో ఎట్లా ఇస్తాం గ్రేడియంట్? దీనికి రెడ్డిష్ గ్రేడియంట్ ఇద్దాం మనం, ఓకేనా. సో రెడ్డిష్ గ్రేడియంట్, రెడ్ అండ్ లైట్ రెడ్, ఓకే. సో ఇలా రెడ్డిష్ గ్రేడియంట్ ఇచ్చాను. అండ్ ఇన్ కేస్ మీరు దీన్ని ఈ గ్రేడియంట్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే ఎలా చేస్తారు? తెలుసు కదా మీకు, తెలుసా తెలీదా? ఓకే, రైట్. సో నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ దానికి కూడా గ్రేడియంట్ ఇవ్వాలి. సో అయితే చూడండి నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ చెప్తాను, ఓకే. సో వాట్ ఈస్ దట్? మనము ఇట్లా మాన్యువల్గా గ్రేడియంట్స్ అప్లై చేసే బదులు మనకు ఆల్రెడీ రెడీమేడ్ గ్రేడియంట్స్ దొరుకుతాయి. ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? రచన, చంద్రశేఖర్, అర్థమవుతుంది కదా? ఓకే. సో చూడండి మనకి రెడీమేడ్ గ్రేడియంట్స్ ఎక్కడ దొరుకుతాయి చూడండి, ఇక్కడ మనకి స్వాచెస్ అని ఉంది చూడండి, స్వాచెస్. సో స్వాచెస్లో మీరు రెడీమేడ్ గ్రేడియంట్స్ అప్లై చేయొచ్చు. సో ఎక్కడ ఉంటాయి మనకి చూడండి, స్వాచెస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద ఒక ఆప్షన్ ఉంది చూడండి, స్వాచ్ లైబ్రరీస్ మెనూ అని, ఓకేనా. సో ఇది క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ మీకు చాలా గ్రేడియంట్స్ అప్లై చేసే ఆప్షన్స్ వస్తాయి, ఓకే. ఇక్కడ గ్రేడియంట్ అని చూడండి, డిఫరెంట్ గ్రేడియంట్స్ ఉంటాయి ఇక్కడ మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జెమ్స్ అండ్ జ్యువెల్స్ అని తీసుకొని, సో ఈ స్టార్కి నేను ఇగో ఇది ఈ గ్రేడియంట్ ఇస్తాను, ఓకే. ఇస్ ఇట్ క్లియర్? చూడండి ఇది రెడీమేడ్ గ్రేడియంట్ ఇస్తున్నా, ఓకేనా. ఇస్ ఇట్ క్లియర్? చూడండి రెడీమేడ్ గ్రేడియంట్ ఇచ్చాను.
అండ్ అలానే ఎంకి కూడా మనము ఇగో ఇక్కడ రెడీమేడ్ గ్రేడియంట్ ఇవ్వచ్చు చూడండి. ఇస్ ఇట్ క్లియర్? ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? చూడండి లుక్ వచ్చింది, మన లోగోకి ఎట్లాంటి లుక్ తీసుకొచ్చామో చూడండి. అండ్ దీనికి మీరు ఇంకా ఇంట్రెస్టింగ్ చేయాలంటే దీనికి మీరు ఒక అవుట్లైన్ ఇద్దాం, వైట్ కలర్ అవుట్లైన్ ఇద్దాం, బాగుంటుంది. ఓకేనా? సో కావాలంటే దీన్ని పెడితే ఇంక్రీజ్ చేసుకోండి చూడండి. ఇస్ ఇట్ క్లియర్? సో కొంచెం తగ్గిద్దామా? ఓకేనా? కొంచెం ఒక వన్ పెడదాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? అండ్ దీనికి వచ్చేసి మనము సైజ్ ఇంక్రీజ్ చేస్తాం. ఓకేనా? ఒక బ్లూయిష్ కలర్ వేద్దాం. అండ్ వీటికి కూడా మనం ఒక వైట్ కలర్ స్ట్రోక్ ఇద్దాం మనం. రైట్? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండ్ ఇక్కడ కూడా మీరు ఏదన్నా కలర్ ఇవ్వాలంటే మనము ఏం చేయొచ్చు, ఇక్కడ ఇంకొక ఎలిప్స్ తీసుకోండి మీరు. ఓకేనా? సో దీన్ని మీరు ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, సెంటర్ అలైనింగ్ ఎట్లయినా లేదులే మనకి. ఓకేనా? సో కొంచెం అడ్జస్ట్ చేసుకొని కావాలంటే. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు దీనికి కూడా మనం ఒక గ్రేడియంట్ అప్లై చేద్దాం. ఆల్రెడీ స్వాచెస్లో మనకి చూడండి, స్వాచెస్లో గ్రేడియంట్స్ అండ్ మనకి ఇక్కడ మెటల్ అని కూడా ఉంది ఒకటి, మెటల్స్లో మనం గోల్డెన్ మెటల్ ఇవ్వచ్చు దీనికి. ఓకేనా? అయితే స్ట్రోక్కి కాదు, మనము ఫిల్కి ఇవ్వాలి. సో ఇక్కడ ఫిల్ ఆన్ చేసుకోండి. ఫిల్ ఆన్ చేసుకొని ఇక్కడ మనము గోల్డెన్ మెటల్ ఇద్దాం. ఏబుల్ టు అండర్స్టాండ్? ఓకే, ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీవన్? సో ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ పంపించాలంటే రైట్ క్లిక్, అరేంజ్ అండ్ సెండ్ బ్యాక్వర్డ్. అండ్ మళ్ళీ ఇంకొకసారి సెండ్ బ్యాక్వర్డ్ అన్నాం, ఆర్ బెస్ట్ సెండ్ టు బ్యాక్ అన్నాం. ఓకేనా? చూడండి అక్కడ. ఇస్ ఇట్ క్లియర్? సో తర్వాత దీనికి చూడండి, యాక్చువల్లీ ఈ రెడ్ కలర్ ప్లేస్లో మీరు దీనికి వైట్ ఇచ్చి చూడండి. ఓకే, వైట్ ఈజ్ నైస్, నో వైట్ ఈజ్ నాట్ నైస్. ఎందుకంటే వైట్ లైట్ బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోతుంది. సో మనము బెస్ట్ ఏం చేయాలి, డార్క్ కలరే ఇవ్వాలి దీనికి. ఓకేనా? సో బ్లూ ఈజ్ బెటర్. Is it clear all of you? Is it clear all of you? Okay, సో దీనికి లాస్ట్ అండ్ ప్యానల్ మనము జెమ్స్ అండ్ జ్యువెల్స్లో దీనికి కూడా ఒక బ్లూయిష్ కలరింగ్ ఇచ్చేద్దాం మనం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ రచన? ఓకే, సో చూడండి, ఒక స్టాంప్ లోగో క్రియేట్ చేసాం. స్టాంప్ లోగో కలర్స్ ఇచ్చేసి. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే చూడండి,
దీనికి మీరు డ్రాప్ షాడో ఇవ్వాలనుకో సెంటర్లో ఉన్న ఆబ్జెక్ట్స్కి ఫస్ట్ మీరు ఏం చేస్తారు, మీరు లేయర్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా. సో వేర్ ఈజ్ లేయర్స్. ఓకే, లేయర్స్లో ఇగో ఈ సర్కిల్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనకి టోటలీ ఈ సెంటర్లో ఉన్న స్టార్ అండ్ ఎమ్ సెలెక్ట్ అయిపోతాయి. ఓకేనా. సో ఇప్పుడు మీరేం చేయాలి, నెక్స్ట్ దీనికి గ్రూప్ చేసేద్దాం. ఓకే, ఎట్లా గ్రూప్ చేస్తాం మనం, కంట్రోల్ జీ ఇస్ ఫర్ గ్రూప్. ఇప్పుడు మనం దీనికి ఒక డ్రాప్ షాడో అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తాం డ్రాప్ షాడో? ఐ థింక్ డ్రాప్ షాడో గురించి నేను మీకు చెప్పానా లాస్ట్ క్లాస్ రచన? ఓకే, సో ఎట్లా అప్లై చేస్తాం డ్రాప్ షాడో? silent. యా, వెరీ గుడ్. సో బాగానే గుర్తుంది. అండ్ మీరు చూడట్లేదా మన రేవంత్ అండ్ చంద్రశేఖర్? చూడండి, డ్రాప్ షాడో వచ్చిందా? చూడండి. అయితే దీన్ని కొంచెం మనము వై ఆఫ్ సైడ్ ఇట్లా చేంజ్ చేద్దాం అండ్ కావాలంటే నార్మల్ పెట్టేద్దాం. మీకు ఇక్కడ 100% ఒపాసిటీ పెడితే ఏమవుతుంది, ఫుల్ డార్క్ వస్తుంది. ఓకేనా. సో మనము 60% పెడదాం. ఓకేనా. అయితే దానికి కలర్ చూడండి, వేరే కలర్ వస్తుంది మనకి. ఓకే, సో మనకి యాక్చువల్లీ ఫుల్ కలరింగ్ రావాలి. ఓకేనా. సో బెస్ట్ మల్టిప్లై పెడదాం మనం. ఓకేనా. అండ్ ఒపాసిటీ తగ్గించుకోండి కావాలంటే. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఒక మంచి అట్రాక్టివ్ లోగో డిజైన్ అయింది మనకి. అండ్ మీకు ఫైనల్లీ వన్ ఫైనల్ థింగ్ ఈజ్, ఈ మొత్తం లోగో మనకి మొత్తం లోగోని ఫస్ట్ మనం గ్రూప్ చేద్దాం. ఈ మొత్తం లోగోకి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ రావాలి మనకు. ఓకేనా. సో ఎలా వస్తుంది బ్యాక్గ్రౌండ్? సో మీరు ఒక రెక్టాంగిల్ తీసుకోండి, ఇక్కడ నుంచి పైనుంచి ఇక్కడ వరకు మీరు క్రియేట్ చేసుకోండి. ఓకేనా. సో చేసుకొని ఏం చేద్దాం, మనము ఇక్కడ ఆల్రెడీ మనకి స్వాచెస్లో మీరు ఏదైనా గ్రేడియంట్ ఇచ్చేసుకోవచ్చు ఆల్రెడీ. ఓకే, ఇక్కడ రెడీమేడ్ గ్రేడియంట్ ఇచ్చేసి తర్వాత ఏం చేయాలి, మనం దీన్ని అరేంజ్ సెండ్ టు బ్యాక్. ఓకే, చాలా ఐ థింక్ కలర్ మ్యాచింగ్ అవుతుంది. సో మనం వేరే కలర్ పెడదాం. చూడండి, ఇది బాగుంది. ఓకే, ఇది కూడా ఇక్కడ మిక్స్ అవుతుంది మనకి. గ్రీన్ పెడదాం బెస్ట్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? Yes sir. సో నాకు చూడండి, మీ లెటర్ నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. ఓకేనా. మీ లెటర్ ఏదైతే ఉంటుందో, అంటే మీ వర్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ది ఫస్ట్ వర్డ్ ఏంటి, ఆర్. రచనాది కూడా ఆరే. అట్లనే మన ఇంకో అబ్బాయి ఎవరు, చంద్రశేఖర్ది సి. ఓకేనా. సో మీరు మీ నేమ్ యొక్క స్టార్టింగ్ లెటర్ యూజ్ చేసి నాకు ఒక స్టాంప్ లోగో తయారు చేసి నెక్స్ట్ క్లాస్ చూపించాలి. ఓకేనా. అండ్ ఎవరి దగ్గర అయితే సిస్టమ్స్ లేవో వాళ్ళు అట్లీస్ట్ నాకు ఇన్స్టిట్యూట్లో చూపించాలి. ఆర్ అదే రేపు ఎట్లయినా ఫస్ట్కి ఇన్స్టిట్యూట్కి వస్తారు కదా, ఆ రోజే చూపించాలి నాకు. ఓకేనా రచన? ఓకే. సో దీన్ని ఫైనల్లీ ఎక్స్పోర్ట్ ఎట్లా చేస్తాం మనం? ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం మనం దీన్ని? ఫైల్ ఎక్స్పోర్ట్ యాజ్. ఓకే, ఎక్స్పోర్ట్ యాజ్ ఎం లోగో అని పెట్టేద్దాం. ఓకేనా. సో ఈ డ్రైవ్లో మనము ఓపెన్ చేసి చూద్దాం. మనకు వేరే ఎం లోగో ఇవ్వదు. ఓకేనా. సో ఇలిస్ట్రేటర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మంచి క్రిస్టల్ క్లియర్ అవుట్పుట్ వస్తుంది అన్నమాట. షార్ప్ ఎడ్జెస్ తోటి మంచి క్రిస్టల్ క్లియర్ అవుట్పుట్ వస్తుంది. ఓకే,
రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఈజ్ చూడండి, వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్. సో దీన్ని మీరు కావాలంటే ఇట్లా సేవ్ చేసుకోండి. తర్వాత ఇంకేమైనా దీంట్లో మాడిఫై చేయాలంటే మీరు దీన్ని ఈ ఫైల్ని పెట్టుకొని ఉంచుకోండి. ఓకేనా, ఎం లోగో అని పెట్టేసేయండి. ఇది ఏఐ అండ్ .ai అంటే ఇల్లస్ట్రేటర్ ఫైల్. ఓకేనా, సో టెక్స్ట్ని ఒక పాత్ మీద ఎలా పెట్టాలనేది మనం చూసాం. ఓకేనా, అండ్ వన్ మోర్ థింగ్, సో చూడండి, టెక్స్ట్కి మనము డైరెక్ట్గా గ్రేడియంట్ ఇవ్వలేం. ఈ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పాలి. ఓకేనా, టెక్స్ట్కి డైరెక్ట్గా మనం గ్రేడియంట్ ఇవ్వలేం. సో మనం ఏం చేయాలి అయితే, డైరెక్ట్గా గ్రేడియంట్ ఇవ్వలేనప్పుడు మనము ఏం చేయాలి? టెక్స్ట్ని మనము ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎక్స్పాండ్ ఎట్లా చేస్తాం మనం చెప్పండి? హౌ టు ఎక్స్పాండ్? ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇప్పుడు మీరు టెక్స్ట్కి గ్రేడియంట్ అప్లై చూడండి. మీరు కావాలంటే 1 minute ఒకసారి కావాలంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఒకసారి నార్మల్గానే పెడదాం మనం. సో చూడండి, నార్మల్గా ఇది గ్రేడియంట్ వస్తుందో లేదో చూద్దాం. చూడండి, రావట్లేదు, చూసారా? గ్రేడియంట్ రావట్లేదు టెక్స్ట్కి. చూడండి, గ్రేడియంట్ అప్లై అవ్వట్లేదు. సో ఏం చేయాలి మనం? ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, గ్రేడియంట్ అప్లై అయిందా? Are you able to understand? Everybody is able to understand? ఓకే, ఇక్కడ మీరు యానోటేటర్ తోటి కావాలంటే ఇక్కడ యాక్చువల్లీ ఓకే చూడండి, గ్రేడియంట్ డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. రైట్, ఓకే. సో టెక్స్ట్కి గ్రేడియంట్ ఎలా అప్లై చేయాలి, అలానే టెక్స్ట్ని ఒక పాత్ మీద ఎలా ప్లేస్ చేయాలి. సో ఇంతవరకు మనము తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఈజ్, నేను మీకు ఒకటి ఇంట్రెస్టింగ్ ఆప్షన్ చెప్తా, దట్ ఈస్ ఎన్వెలప్. ఓకేనా, వాట్ ఈజ్ అన్ ఎన్వెలప్? వాట్ ఈజ్ అన్ ఎన్వెలప్? మీకు తెలిసిన నాలెడ్జ్తో చెప్పండి, వాట్ ఈజ్ అన్ ఎన్వెలప్? ఎన్వెలప్ అంటే ఏంటి? కవర్. కవర్. సో మీకు తెలిసిన నాలెడ్జ్లో ఎన్వెలప్ అంటే కవర్. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక టెక్స్ట్ తీసుకొని ఆ టెక్స్ట్ని ఒక షేప్లోకి నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తాను అన్నమాట. ఓకే, యూజింగ్ విచ్ ఆప్షన్? ఎన్వెలప్ ఆప్షన్. ఓకేనా, ఎక్కడ ఉంటుందో ఆప్షన్ చూడండి, ఎన్వెలప్ డిస్టార్ట్. చూడండి ఇక్కడ. ఓకేనా, సో ఇది ఎలా చేయాలనేది మనము చూద్దాం. ఓకేనా, సో చూడండి. సో ఫస్ట్ స్టెప్ ఈజ్, నేను ఒక షేప్ క్రియేట్ చేసుకుంటా. ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం, దీనికి ఒక ఎక్స్ట్రా పాయింట్లు యాడ్ చేద్దాం. యాడ్ యాంకర్ పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను నేను. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ ఈజ్, దీన్ని కొంచెం ఇట్లా మార్చుకుందాం మనం. ఓకేనా, సో ఇలా
రైట్? ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఈ షేప్ నేను క్రియేట్ చేసుకున్నాను, ఓకేనా? సో ఇప్పుడు ఈ షేప్లోకి టెక్స్ట్ రావాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. ఓకే. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ మ్యాక్ ఆర్ మీ ఇంకేదైనా నేమ్ కావాలంటే టైప్ చేసుకోండి మీరు, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మ్యాక్ని ఈ షేప్లోకి తీసుకొని రావాలి, ఓకేనా? సో దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే చూడండి, ఫస్ట్ మనం టెక్స్ట్ని మనము ఎక్స్పాండ్ చేసుకుందాం, ఓకేనా? ఎలా ఎక్స్పాండ్ చేస్తాం మనం టెక్స్ట్ని? సో మళ్ళీ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అన్నాం, ఓకేనా? ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అనేసి సో ఇప్పుడు మనము ఏం చేయాలి? సో ఈ టెక్స్ట్ని అండ్ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, షేపు టెక్స్ట్కి బ్యాక్ సైడ్ ఉంది మనకి, ఓకేనా? షేప్ టెక్స్ట్కి బ్యాక్ సైడ్ ఉంది. అయితే ఎన్వెలప్ అవ్వాలంటే షేపు టెక్స్ట్కి ఫ్రంట్ ఉండాలి, టెక్స్ట్ మీద ఉండాలి. సో ఏం చేయాలి? షేప్ టెక్స్ట్ మీదకి రావాలంటే ఏం చేయాలి మనం? రైట్ క్లిక్, అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్, ఓకే? సో ఇప్పుడు మనము టెక్స్ట్ని షేప్ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఆబ్జెక్ట్, ఎన్వెలప్, డిస్టార్ట్, మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్, ఓకే? ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్. చూడండి ఇప్పుడు వచ్చిందా? చూడండి, టెక్స్ట్ ఆ షేప్లోకి మారిపోయింది. చూడండి. సో ఇక్కడ నేను ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో ఒక ఫిష్ షేప్ లాగా తయారు చేద్దాం మనం. సో ఫిల్ ఆఫ్ చేసేద్దాం, ఓకేనా? ఓకే. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేద్దాం మనం, ఓకే? ఇక చూడండి, ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసేసి నెక్స్ట్ ఏం చేద్దాం మనం? సో మీరు దీన్ని కూడా ఇట్లా బయట పెట్టేసుకోండి ఇక్కడ బెస్ట్. డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో కూడా మనకు బాగా పని వస్తుంది. సో ఇలా చూడండి ఇప్పుడు, ఓకే? ఇలా ఓకేనా? ఓకే. సో నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు చెప్పాలి. చూద్దాం ఎవరు చెప్తారో. ఈ రెండు ఆబ్జెక్ట్స్ని మర్జ్ చేసేయాలి, యునైట్ చేసేయాలి. సో ఏం చేస్తాను నేను? కలిపేయాలి. రచన చెప్పగలుగుతావా నువ్వు? సార్ సెలెక్షన్ వేసి ట్రాక్ చేయాలి. నేను అడిగిన క్వశ్చన్ ఏంది యాక్చువల్లీ? ఈ రెండింటిని యునైట్ చేయాలి. షేప్ బిల్డర్తో చేయొచ్చు. అయితే ఇంకోటి కూడా ఉంది మనకి, ఇంకోటి కూడా చెప్పిన నేను మీకు లాస్ట్ క్లాస్. రేవంత్ అండ్ చంద్రశేఖర్ చెప్పలేరా మీరు? రెండు ఆబ్జెక్ట్స్ని కలిపేయాలి, జాయిన్ చేసేయాలి. అంటే ఇగో ఇట్లా సపరేట్ ఆబ్జెక్ట్లా కనిపించకూడదు, రెండు ఒక సింగిల్ ఆబ్జెక్ట్ లాగా ఉండాలి. షేప్ బిల్డర్తో చేయొచ్చు మనం, కానీ నేను షేప్ బిల్డర్ యూజ్ చేయను. నేను షేప్ బిల్డర్ యూజ్ చేయకుండా ఇంకొక ఆప్షన్ యూజ్ చేస్తా. ఏంటది? వెరీ ఈజీ, చెప్పాలి మీరు. లాస్ట్ క్లాస్ నేను కవర్ చేశాను. ఎవరు చెప్పట్లేదు?
నా రికార్డింగ్ చూడలేదా మీరు? చూసాను. హ్మ్? మ్మ్. మరి ఏమైంది, ఎవరు చెప్పట్లేదు? ఒకసారి పాత్ ఫైండర్ గుర్తుకు లేదా ఎవరికి? పాత్ ఫైండర్లో నేను యునైట్ అనే వర్డ్ కూడా యూజ్ చేశాను చూడండి. ఇట్లా రెండు సెలెక్ట్ చేసి యునైట్ అంటే చూడండి కలిసిపోయినాయా? మ్మ్? సో ఇది గుర్తుపెట్టుకోవాలా మీరు, మర్చిపోకండి. పాత్ ఫైండర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ మనకి, ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? నేను ఒక టెక్స్ట్ తీసుకుంటా. ఇక్కడ మనము ఫిష్ అని టైప్ చేద్దాం, ఓకేనా? చేసేసి ఇప్పుడు ఏం చేద్దాం మనం? సో దీన్ని కూడా మనము కావాలి అంటే మీరు ఫాంట్స్ వేరే ట్రై చేసుకోండి. కావాలంటే లెట్సే టైమ్స్ న్యూ రోమన్ పెట్టి చూద్దాం, ఓకేనా? చూద్దాం టైమ్స్ న్యూ రోమన్తో బాగా వస్తుందో లేదా. ఓకే, నెక్స్ట్ ఇస్ దీన్ని మళ్ళీ ఏం చేయాలి మనం? ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్, ఓకేనా? మళ్ళీ ఈ షేపు పైకి రావాలి. సో ఏం చేయాలి మనం? రైట్ క్లిక్, అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్. ఓకే, సో మళ్ళీ టెక్స్ట్ని అండ్ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఆబ్జెక్ట్ ఎన్వలప్ డిస్టార్ట్ మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్. చూడండి వచ్చిందా? సో చూడండి ఒక ఫిష్ షేప్ క్రియేట్ చేసాం. ఫిష్ షేప్ చూడండి, ఓకే? సో మీరు కావాలి అంటే ఓకే దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్, ఓకే చేసేసుకొని. అండ్ రేవంత్ అండ్ చంద్రశేఖర్ మీ దగ్గర ఇల్లస్ట్రేటర్ సాఫ్ట్వేర్ ఉందా లేదా? లేదు సార్. ఇద్దరి దగ్గర లేదా? కంప్యూటర్ ఉందా? కంప్యూటర్ కూడా లేదా? ఉంది సార్. ఓకే, మరి ఎందుకు లేదు సాఫ్ట్వేర్? అంటే ఎందుకు వేయించుకోలే మీరు? ఏమంటారు? డౌన్లోడ్ చేసుకోలేదు సార్. డౌన్లోడ్ చేసుకోలేదు మరి చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇది 3rd క్లాస్ ఇది. చేసుకుంటా. తొందరగా చేసుకోండి, మళ్ళీ మర్చిపోతారు టాపిక్స్ అని. ఓకే సార్. సో ఇక్కడ మనము దీనికి ఫిల్ ఆఫ్ చేసేద్దాం, ఓకేనా? ఓకే, ఫిల్ ఆఫ్ చేసి ఓన్లీ స్ట్రోక్ పెట్టుకున్నాం, ఓకేనా? పెట్టేసుకొని సో మీరు తొందరగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి మీరు. ఎట్లయినా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అవుతుంది కానీ మీరు ఇన్స్టిట్యూట్ వరకు వెయిట్ చేయకండి. మీరు ఇవాళే ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి, ఓకేనా? సో ఇలా సో ఇప్పుడు ఈ పాయింట్ని మనము షార్ప్ కార్నర్లో మారుద్దాం, ఓకేనా? సో ఇలా ఓకే. అండ్ ఇక్కడ మీరు కావాలంటే వీటిని ఫిన్స్ లా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలంటే మీరు ఇట్లా పాయింట్ యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ ఈ పాయింట్ని మీరు స్మూత్ చేసుకోవాలంటే ఇట్లా ఇక్కడ మీరు ఇది ఆప్షన్ ఆన్ చేసుకోవాలి, ఓకే? కన్వర్ట్ సెలెక్టెడ్ యాంకర్ పాయింట్స్ టు స్మూత్. ఓకే, అర్థమవుతుంది కదా? ఇలా ఓకే. అలానే ఇక్కడ కూడా మీరు ఒక పాయింట్ యాడ్ చేసుకోవాలి.
సో ఇలా ఓకే. ఓకే, సో చూడండి ఇట్లా ఇట్లా వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మీరు కావాలి అంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఐ థింక్ పెండూల్ అయితే మీకు నాలెడ్జ్ ఉంది కదా, పెండూల్. Okay, is it clear? Is it clear? Okay. ఓకే, ఒక ఫిష్ లాగా చేసుకోవచ్చు. అండ్ మీకు కావాలంటే దీనికి ఇట్లా ఫిన్స్ కూడా వేసుకోవచ్చు. ఫిన్స్ అంటే తెలుసు కదా మీకు. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్ మీకు ఇంకొక అసైన్మెంట్ కూడా ఇస్తాను నేను మీకు. ఓకే, ఎన్వెలప్ మీద. నెక్స్ట్ క్లాస్ ఐ థింక్ మనము ఇన్స్టిట్యూట్లో కలుసుకుంటాం కదా, అంతేనా? అంతే సార్. అయితే మీరు చంద్రశేఖర్ అండ్ రేవంత్ వస్తారుగా మీరు ఇన్స్టిట్యూట్కి, రారా? బయలుదేరుతాం ఆ? స్టార్ట్ అవుతాం సార్ రేపు కానీ అంటే థర్స్డే రోజు మీరు ఆన్లైన్ క్లాసా ఆఫ్లైన్ క్లాసా? ఆన్లైన్ థర్స్డే కూడా ఆన్లైన్. ఎస్ సార్. సో మరి అంటే మళ్ళీ ఆఫ్లైన్ ఎప్పుడు వస్తారు మరి? వ్యాక్సిన్ తీసుకోలేదా? తొందరగా తీసేసుకోండి. ఓకే, రైట్. ఓకే, సో ఈ ఎన్వెలప్ మనకి లోగో డిజైన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇంకా మీకు సింపుల్గా అంటే చూడు, ఒక సింపుల్ సర్కిల్ మీద మనము సర్కిల్లో కూడా మనము ఇది క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో చూడండి, సో ఇట్లా పెట్టానా, దీన్ని మనము జస్ట్ కావాలంటే మనం ఓకే ఆర్ఎస్ అని పెడతాం. ఓకేనా? ఆర్ఎస్ పెట్టేసి ఏం చేయాలి ఇప్పుడు? సో ఈ రెండింటిని మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఓకేనా? సారీ, ఈ టెక్స్ట్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సర్కిల్ అవసరం లేదు, టెక్స్ట్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఏం చేయాలి చెప్పండి? ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఈ రెండింటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి. చెప్పండి ఏం చేయాలో. ఈ టెక్స్ట్ ఈ సర్కిల్ పైన ఉందా లేదా? రైట్ క్లిక్, అరేంజ్, స్ప్రింగ్ టు ఫ్రంట్ అనాలి. ఓకేనా? ఓకే, సో చెప్పండి ఇప్పుడు ఎన్వలప్ ఎట్లా అప్లై చేయాలి దీనికి? Nobody can tell. షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్
ఎన్వెలప్ Make డిస్టార్ట్ with top. మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్. సో చూడండి, సో మనకి ఇలా వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది. అయితే ఒక పని చేద్దాం, ఈ టెక్స్ట్ని నేను వేరే ఫాంట్తో పెడదాం. సో మనకి కొంచెం డిఫరెంట్ ఫాంట్ పెడదాం మనం. అంటే ఇది మనం టైమ్స్ న్యూ రోమన్ పెట్టాము, టైమ్స్ రోమన్ ప్లస్ ఏరియల్ పెట్టి చూద్దాం. ఓకేనా, ఏరియల్ బ్లాక్ పెడదాం. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం మనం ఎట్లా వస్తుందో. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? అగైన్ ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అండ్ దీన్ని తీసుకుందాం. అండ్ ఓకే, ఇది మళ్ళీ దీన్ని అరేంజ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఎన్వెలప్ డిస్టార్ట్ మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్. ఓకే, చూడండి. సో మనకి యాక్చువల్లీ ఏరియల్తో బాగా వచ్చింది. అర్థమవుతుంది కదా? సో దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ అన్నది మనం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో దీనికి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక కట్ లాగా క్రియేట్ చేద్దాం. సో ఎట్లా చేస్తాం కట్ లాగా? ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి నాకు ఇక్కడ ఒక సెంటర్ కట్ రావాలి. ఎట్లా ఎలా చేద్దాం? ఇట్లా ఒక కట్ రావాలి. మైనసా? మైనస్ ప్లస్ ఏమన్నా చెప్పాను నేను మీకు? షేప్ బిల్డర్ వరకు వెళ్ళాల్సిన పనే లేదు. ప్రతిదానికి షేప్ బిల్డర్ కాదు, మనం పాత్ ఫైండర్ వాడచ్చు. సో ఇక్కడ మనము ఇట్లా తీసుకొని సో ఏం చేద్దాం ఇప్పుడు? సో దీన్ని నేను ట్రిమ్ అని చెప్పా, గుర్తుందా? ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇక్కడ మనకి ట్రిమ్ అని చూడండి. సో ట్రిమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము దీన్ని ఇట్లా బయటికి లాదాం. చూడండి, వచ్చిందా కట్? రచన వచ్చింది కదా కట్? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీటిని మీరు సపరేట్ ఆబ్జెక్ట్స్లా చేసుకోవచ్చు. ఎట్లా చేస్తారు మీరు? రైట్ క్లిక్ అండ్ అన్గ్రూప్. ఓకే, చూడండి ఇప్పుడు ఇవన్నీ సపరేట్ ఆబ్జెక్ట్స్ అయిపోయినాయి. ఓకేనా? సో ఈ సపరేట్ ఆబ్జెక్ట్స్కి మళ్ళీ మీరు ఏం చేయొచ్చు? ఈ పైన ఆబ్జెక్ట్స్కి ఒక కలరు, కింద ఆబ్జెక్ట్స్కి ఒక కలర్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఎట్లా ఇస్తాం మనం డైరెక్ట్ స్వాచెస్లో కలర్స్ ఇచ్చేసుకోవచ్చు. స్వాచెస్లో ఇక్కడ మనకి గ్రేడియంట్స్కి వెళ్ళి జెన్స్ అండ్ ఈవెల్స్ తీసుకున్నాము. ఓకేనా? సో చూడండి, చాలా అండ్ దీనికి మనం కావాలంటే గ్రీన్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Is it clear? Okay, is it clear? సో ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ ఇంకో లైన్స్ లా పెట్టుకొని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? రైట్, సో దీన్ని ఆల్ట్ అండ్ డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? చూడండి, ఇస్ ఇట్ క్లియర్? చూడండి, is it clear?
సో చూడండి మనము ఎన్వెలప్ డిస్టార్ట్ యూజ్ చేసాం, పాత్ ఫైండర్ యూజ్ చేసాం. చేసి ఇగో ఇట్లా ఒక ఇంట్రెస్టింగ్ లోగో డిజైన్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వూల్ఫ్ది లోగో తయారు చేద్దాం అనుకుంటారు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన లోగోకి పేరు వచ్చేసి లోగో నేమ్ వచ్చేసి వోల్ఫ్ మ్యూజిక్. ఓకేనా? మన లోగో నేమ్ వచ్చేసి వోల్ఫ్ మ్యూజిక్. సో ఇది మనం ఎలా చేస్తే బాగుంటుంది, నాకు మీరు ఐడియాస్ ఇవ్వండి ఒకసారి. ఎనీబడి క్యాన్ గివ్ మీ అన్ ఐడియా? వోల్ఫ్ మ్యూజిక్ అనేది కంపెనీ నేమ్. దీని లోగో మనం ఎట్లా చేస్తే బాగుంటుంది? మీరు నాకు కొన్ని ఐడియాస్ ఇవ్వాలి. రచన, రేవంత్, చంద్రశేఖర్, ఎవరేం మాట్లాడట్లేదు. రచన సార్ ఏమైనా ఐడియాస్ ఇవ్వు. ఈ వోల్ఫ్ మ్యూజిక్ని మనం ఎలా చేయొచ్చు అని. మేము అసలేదు సార్. రావాలి మీరు, యు ఆర్ గ్రాఫిక్ డిజైనర్స్. సార్ ఒక ఉల్ఫ్ లేఅవుట్ పెట్టి అలా టెక్స్ట్ పెట్టండి. మ్యూజిక్ ఒక వోల్ఫ్ లేఅవుట్ అను అవుట్లైన్ అను బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ తీసుకోవాలి. ఓకే సరే, నేను ఇది మీకు అసైన్మెంట్ ఇస్తాను. మీరు ఎన్వెలప్ డిస్టార్ట్ యూజ్ చేసి ఈ వోల్ఫ్ మ్యూజిక్ లోగో చేసి నాకు నెక్స్ట్ క్లాస్ చూపించాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్. ఇదొకటి. ఇంకోటి ఏం చెప్పిన అసైన్మెంట్ మీకు? వన్ మోర్ అసైన్మెంట్ ఉంది మీకు. ఏదో స్టాంప్ లోగో నేమ్ ఫస్ట్ లెటర్ స్టాంప్ లోగో. ఓకేనా? సో ఈ రెండు నాకు చేసి నెక్స్ట్ క్లాస్ చూపించాలి కంపల్సరీ. ఓకేనా? రైట్. ఓకే. సో ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ చెప్తా. జస్ట్ మీరు ఒక 2 minutes ఆగండి, ఇప్పుడే వస్తాను నేను. ఓకే? ఆల్ రైట్, రేవంత్, రచన అండ్ చంద్రశేఖర్. ఓకే, ఉన్నారా? సార్ ఓకే ఓకే, గుడ్. సో
చూడండి ఎన్వెలప్ డిస్టార్ట్ తో యూజ్ చేసి మీరు వుల్ఫ్ మ్యూజిక్ అనే లోగోని చేసి మీరు నెక్స్ట్ క్లాస్ చూపించాలి. అండ్ అలానే స్టాంప్ లోగో కూడా మీ వర్డ్ యూజ్ చేసి మీ లెటర్ మీ నేమ్లో ఉన్న ఫస్ట్ వర్డ్ యూజ్ చేసి నాకు లోగో చేసి అదే స్టాంప్ లోగో చేసి చూపించాలి. ఓకే, దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్. సో ఇప్పుడు మనం ఒక న్యూ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? దట్ ఈస్ బ్లెండ్. ఓకే, బ్లెండ్. వాట్ ఈస్ బ్లెండ్? బ్లెండ్ అంటే మనము డూప్లికేట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం ఆల్రెడీ డూప్లికేట్స్ రొటేట్ టూల్ యూజ్ చేసి ఎలా చేయాలనేది చూసాం. గుర్తుందా అందరికీ? గుర్తుందా లేదా? రచన, మనము ఒక రొటేట్ టూల్ యూజ్ చేసి డూప్లికేట్స్ చేసాం, గుర్తుందా? అయితే ఆ డూప్లికేట్స్ మనకి రొటేట్ టూల్ యూజ్ చేసి ఇట్లా యాంగిల్లో వస్తాయి. ఓకేనా? అన్నీ సేమ్ సైజులో వస్తాయి మనకి కదా. కానీ ఇక్కడ ఇప్పుడు మనము బ్లెండ్ టూల్ యూజ్ చేస్తున్నాం. ఈ బ్లెండ్ టూల్లో వచ్చే డూప్లికేట్స్ మనకి సైజ్ ప్రకారంగా కూడా క్రియేట్ అవుతాయి అండ్ కలర్ ప్రకారంగా కూడా క్రియేట్ అవుతాయి. అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇది చిన్న స్టార్, ఇది పెద్ద స్టార్. ఓకేనా? ఇప్పుడు ఈ చిన్న స్టార్కి పెద్ద స్టార్కి మధ్యలో కొన్ని డూప్లికేట్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా? ఈ డూప్లికేట్స్ సైజ్ ప్రకారం క్రియేట్ అవుతాయి, అంటే చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అవుతాయి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడి? గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడి? అర్థమవుతుందా అందరికీ? రేవంత్, చంద్రశేఖర్, ఓకే. సో చూడండి, సో ఇప్పుడు నేను డూప్లికేట్స్ క్రియేట్ చేస్తాను. చూడండి ఎలా చేస్తానో చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే రికార్డింగ్ చూడండి. ఓకేనా? సో ఈ రెండింటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలో మనం ఆబ్జెక్ట్లోకి వెళ్ళాలి. సేమ్ ఇందాక ఏదైతే మనం ఎన్వెలప్ డిస్టార్ట్ యూజ్ చేసామో సో మనకి అక్కడే ఆప్షన్ ఉంటుంది. చూడండి ఏముంటుంది, అది బ్లెండ్. అందరికీ కనిపిస్తుందా క్లియర్గా ఈ వర్డ్ కనిపిస్తుందా అందరికీ? బ్లెండ్ కనిపిస్తుందా అంటున్నా? కనిపిస్తుంది సార్. రైట్. సో చూడండి ఇక్కడ మనం స్పెసిఫైడ్ స్టెప్స్ తీసుకుందాం. ఓకేనా? స్పెసిఫైడ్ స్టెప్స్ తీసుకొని ఎన్ని డూప్లికేట్స్ కావాలి ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ 5 పెడుతున్నాను నేను. ఓకేనా? పెట్టేసి ఓకే అన్న. ఓకే అనేసి ఇప్పుడు ఇంకా డూప్లికేట్స్ రాలేదు చూసారా. సో డూప్లికేట్స్ రావాలంటే ఏం చేయాలి మనం? ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్ అన్నాం. చూడండి వచ్చాయా? రచన, able to understand? ఓకే. ఆన్లైన్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరు అటెంటివ్గా ఉన్నారో ఎవరు అటెంటివ్గా లేరో నాకే కన్ఫ్యూజన్ అవుతున్నా. అందుకే నేను రిపీటెడ్గా అడుగుతాను. ఆఫ్లైన్ అనుకోండి అందరు నా ముందరే ఉంటారు, నేను చూస్తూ ఉండొచ్చు. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకే ఓకే. సో చూడండి ఇప్పుడు మనము డూప్లికేట్స్ క్రియేట్ చేసాం. ఓకేనా? ఈ డూప్లికేట్స్ మనకి సైజ్ ప్రకారంగా క్రియేట్ అయ్యాయి. ఓకే, అట్లానే మనకి కలర్ ప్రకారంగా కూడా క్రియేట్ అవుతాయి. చూడండి. సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్కి గ్రీన్ ఇస్తాను. ఓకేనా? సో దీనికి రెడ్ ఉంది, దీనికేమో గ్రీన్ ఉంది. సో
ఈ రెండింటిని ఇలా షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఏమంటా నేను ఆబ్జెక్ట్ బ్లెండ్ అండ్ మనకి ఎన్ని డూప్లికేట్స్ కావాలి, ఒక 8 తీసుకుందామా. ఓకే, అండ్ అలానే ఆబ్జెక్ట్ బ్లెండ్ మళ్ళీ మేక్. మీరు ఈ కీబోర్డ్ షార్ట్కట్ కూడా వాడచ్చు, ఆల్ట్ కంట్రోల్ బి. చూడండి ఇక్కడ వచ్చిందా, కలర్ కూడా బ్లెండ్ అయిందా మనకి. కలర్ కూడా బ్లెండ్ అయిందా. What happened? Yes, sir. ఓకే రైట్. సో చూడండి, బ్లెండ్ ఎలా యూజ్ చేయాలో మనకు అర్థమైంది. ఇప్పుడు మనము బ్లెండ్ తోటి ఇంకా మనం ఏం చేయగలుగుతాం అనేది చూద్దాం. ఓకేనా. సో మనం ఫస్ట్ ఒక సింపుల్ ఆర్గానిక్ వేవ్స్ క్రియేట్ చేద్దాం. సో వాట్ ఆర్ ఆర్గానిక్ వేవ్స్? సో నేను మీకు ఆర్గానిక్ వేవ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను నేను. ఓకేనా, ఇక్కడ చూడండి. సో చూడండి, వీటినే ఆర్గానిక్ వేవ్స్ అంటారు. ఇలా చూడండి, ఇవి చూసారా. సో ఇలాంటి వేవ్స్ ఎలా క్రియేట్ చేస్తాం మనం? అండ్ ఇలాంటివి క్రియేట్ చేస్తే మీరు ఒక మంచి బ్యాక్గ్రౌండ్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, మంచి ఇట్లా ఆర్గానిక్ వేవ్స్ చేస్తే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా డిజైన్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఇప్పుడు మనం ఒకసారి చేద్దాం. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? చూడండి, నేను ఓన్లీ స్ట్రోక్ తీసుకుంటా. ఇక్కడ ఓన్లీ స్ట్రోక్ ఫిల్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇక్కడ నేను పెన్ టూల్ తీసుకుంటా. ఓకేనా, అండ్ ఇలా పెట్టుకుందాం మనం. ఓకేనా, సో ఇక్కడ ఏదో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉంది, తీసేద్దాం. ఓకేనా, అండ్ మీకు కావాలంటే ఇక్కడ ఇంకా పాయింట్స్ యాడ్ చేసుకోండి. ఓకే, ఓకేనా. ఓకే, సో ఇలా ఇంకొక కర్వ్ ఇలా డ్రా చేసాం. అండ్ దీనికి మనం ఒక గ్రీన్ ఇద్దాం. ఓకేనా, అలానే ఇక్కడ నేను ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా, అండ్ దీనికి మనం ఏమిద్దాం, బ్లూ ఇద్దాం. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? చూడండి, ఇప్పుడు నాకు ఓన్లీ 3 వేవ్స్ ఉన్నాయి ఇక్కడ, ఆర్ 3 కర్వ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వీటితోటి మనము బ్లెండ్ అప్లై చేద్దాం. ఓకేనా, సో ఎట్లా చేస్తాం బ్లెండ్ చెప్పండి, మీరు చెప్పండి నాకు బ్లెండ్ ఎట్లా చేస్తాము. రచనా, రేవంత్, చంద్రశేఖర్, how to apply blend? రచనా, blend make. ఓకే, సో ఫస్ట్ మనం అక్కడ బ్లెండ్ ఆప్షన్స్లో మనము వాల్యూస్ ఇవ్వాలి. ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్, చూడండి వచ్చిన. ఇంకా కొంచెం డెన్స్గా రావాలి మనకి. సో మనం ఏం చేద్దాం,
ఒక 70 ఇద్దాం ఇక్కడ, ఓకేనా? స్పెసిఫైడ్ స్టెప్స్లో ఇప్పుడు మళ్ళీ బ్లెండ్ మేక్ అన్నాం. చూడండి వచ్చినాయా? చూడండి బ్లెండ్ తోటి మంచి ఆర్గానిక్ వేవ్స్ క్రియేట్ చేసాం. సో ఇవి మనకి మంచి బ్యాక్గ్రౌండ్స్కి యూజ్ అవుతాయి, ఓకేనా? అండ్ మీరు కావాలంటే వీటిని మీరు డూప్లికేట్ చేసుకోవచ్చు ఇట్లా, ఓకేనా? చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇంకా థిక్గా చేసుకోవచ్చు మీరు, ఓకేనా? ఓకేనా? ఓకే, అయితే నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను ఇక్కడ. మీకు ఇగో చూడండి, మనము ఇక్కడ ఒక ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మనము ఇక్కడ ఒక ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఎలా చేస్తాం ఫేడ్ అవుట్ ఎఫెక్ట్? చూడండి, ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీకు డౌట్ ఉంటే రికార్డింగ్ చూసుకోండి. సో ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ ఎట్లా చేస్తామంటే చూడండి, నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెక్టాంగిల్కి మనము ఒక బ్లాక్ అండ్ వైట్ కలర్ ఇద్దాం, ఓకేనా? సో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఎట్లా ఇస్తాం మనం? సో బ్లాక్ అండ్ వైట్ కలర్ మనము బ్లాక్ అండ్ వైట్ గ్రేడియంట్ ఇద్దాం, ఓకేనా? సో బ్లాక్ అండ్ వైట్ గ్రేడియంట్కి మనం ఫస్ట్ గ్రేడియంట్ టూల్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇగో ఇక్కడ చూడండి, ఆర్ ఏబుల్ టు సీ హియర్? రచన, రేవంత్, చంద్రశేఖర్, చూడండి ఇక్కడ మీరు బ్లాక్ వైట్ క్లిక్ చేశారనుకోండి, చూడండి దీనికి మనకి ఒక బ్లాక్ అండ్ వైట్ కలర్ వచ్చేస్తుంది, గ్రేడియంట్లోనే ఉంది. అండ్ మనం స్ట్రోక్ ఆఫ్ చేసేద్దాం. స్ట్రోక్ వద్దు మనకి, ఓన్లీ మనకి ఫిల్ కలర్ కావాలి, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మీకు ఫోటోషాప్లో మాస్క్ గుర్తుందా? మీకు ఫోటోషాప్లో మాస్క్ అనే టాపిక్ చెప్పాను నేను, మీకు గుర్తుందా? గుర్తుందా లేదా? చంద్రశేఖర్, మీరు ఫోటోషాప్ నా దగ్గర నేర్చుకున్నారా? ఎవరి బ్యాచ్ మీది? జనిత వాళ్ళ బ్యాచ్ సార్. ఓ జనిత వాళ్ళ బ్యాచ్, ఓకే సరే. ఓకే ఓకే, మాస్క్లో బ్లాక్తో పెయింట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? చెప్పాలా మీరు? నేను క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ ఇవ్వాలి. బ్లాక్ కలర్తో పెయింటింగ్ వేస్తే మాస్క్లో ఏమవుతుంది? బ్లాక్తో పెయింట్ చేస్తే ఏరియాస్ హైడ్ అయిపోతాయి. వైట్తో పెయింట్ చేస్తే ఏరియాస్ అలానే ఉంటాయి, కనిపిస్తాయి, ఓకేనా? సో అందుకే నేను ఇక్కడ కూడా బ్లాక్ వైట్ కలర్ రెక్టాంగిల్ తీసుకున్నా. సో ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ నాకు ఇప్పుడు చూడండి, నాకు ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ కావాలి. అంటే ఈ ఆర్గానిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గ్రాడ్యువల్గా లెఫ్ట్ సైడ్కి ఫేడ్ అయిపోవాలి. రైట్ సైడ్ స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ గ్రాడ్యువల్గా ఫేడ్ అయిపోవాలి. సో అప్పుడు నేను ఏం చేయాలంటే ఫేడ్ అయిపోవాలంటే అంటే లెఫ్ట్ సైడ్ కనిపించకూడదు అంటే ఈ బ్లాక్ ఏదైతే రైట్ సైడ్ ఉందో దీన్ని నేను లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసేసి రైట్ సైడ్ మొత్తం వైట్ పెట్టి ఈ రెక్టాంగిల్ని దీని మీద ఈ ఆర్గానిక్ వేవ్ మీద ఒక మాస్క్ లాగా యూజ్ చేయాలి, ఓకేనా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడి? ఓకే సార్. ఎస్ ఆర్ నో? ఓకే. సో ఎలా యూజ్ చేస్తాం చూడండి మనం. సో నేను జీ క్లిక్ చేస్తాను. ఓకే, వేర్ ఈజ్ అనోటేటర్? ఓకే, సో దిస్ ఈజ్ అనోటేటర్, ఓకేనా? ఇప్పుడు నాకు
బ్లాక్ రైట్ సైడ్ రావాలి, సారీ లెఫ్ట్ సైడ్ రావాలి. సో ఇగో ఇక్కడ నుంచి నేను ఒక ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఇలా రొటేట్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా ఇక్కడ పెడదాం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? సో ఏ ఆర్గానిక్ వేవ్ అయితే చూడండి, ఏ ఆర్గానిక్ వేవ్స్ అయితే ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉన్నాయో ఇక్కడ ఇవి ఫేడ్ అయిపోతాయి, రైట్ సైడ్ ఉన్నవి మాత్రం మనకి విజిబుల్గా కనిపిస్తాయి. ఓకేనా? సో ఇంకా బ్లాక్ చూడండి, బ్లాక్ డార్క్ బ్లాక్ ఉందనుకోండి, ఈ ప్లేస్లో మొత్తం ఇన్విజిబుల్ అయిపోతాయి మనకి. కొంచెం గ్రేయిష్ కలర్ ఉన్న చోట లైట్గా కనిపిస్తాయి మనకి, పార్షియల్గా కనిపిస్తాయి. ఫుల్గా వైట్ ఉన్న ప్లేస్లో 100% కనిపిస్తాయి. ఓకేనా? ఆర్ యూ ఆల్ ఏబుల్ టు అండర్స్టాండ్? Yes, sir. ఓకే. సో చూడండి, ఇప్పుడు నేనేం చేస్తాను, బయట నుంచి ఒక సెలెక్షన్ డ్రా చేస్తాను. బయట నుంచి సెలెక్షన్ డ్రా చేస్తే ఈ రెక్టాంగిల్తో పాటు ఈ లోపల ఉన్న ఆర్గానిక్ వేవ్స్ కూడా సెలెక్ట్ అయ్యాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో మనం చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం చేయాలని, ఇక్కడ మనకి ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంది, కనిపిస్తుందా అందరికీ? ఒపాసిటీ అనే ఆప్షన్ కనిపిస్తుందా లేదా? సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఒక చిన్న పాపప్ మెనూ ఆర్ ఫ్లైఅవుట్ మెనూ ఇట్లాంటిది ఒకటి ఓపెన్ అయ్యింది. ఓకేనా? వచ్చిందా? ఒక చిన్న మెనూ లాంటిది వచ్చిందా? వచ్చిందా? సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. ఈ చిన్న టాప్ రైట్ కార్నర్లో ఈ బటన్ క్లిక్ చేసి మేక్ ఒపాసిటీ మాస్క్, మేక్ ఒపాసిటీ మాస్క్. చూడండి ఇప్పుడు ఏమవుతుందో చూడండి. అర్థమైందా? ఏమైందో చూసారా? సో చూడండి, ఇక్కడ అంతా ఫేడ్ అవుట్ అయిపోయింది చూసారా? సో కొంచెం ఫేడ్ అవుట్ ఇంకా ఎక్కువ కావాలనుకోండి, అప్పుడు ఏం చేద్దామో చూద్దాం. అప్పుడు ఇంకా బ్లాక్ కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను. సో మళ్ళీ జీ క్లిక్ చేద్దాం, యానోటేటర్ యాడ్ అవుతుంది. ఇంకొంచెం ఇట్లా లాగదాం. ఓకేనా? సో ఇక్కడ ఇంకా కొంచెం బ్లాక్ రావాలి మనకి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఏరియా అంతా మనకి ట్రాన్స్పరెంట్ అయిపోతుంది మనం. ఓకే, సో మళ్ళీ బయట నుంచి ఒక సెలెక్షన్ డ్రా చేద్దాం మనం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒపాసిటీ ఇక్కడ క్లిక్ చేద్దాం, మేక్ ఒపాసిటీ మాస్క్. చూడండి ఇక్కడ ఇజ్ ఇట్ క్లియర్? ఒక మంచి ఫేడ్ అవుట్ లాగా వచ్చింది. దీన్ని ఒక మంచి బ్యాక్గ్రౌండ్లా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అలానే ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, నేను మళ్ళీ ఒక డూప్లికేట్ చేస్తాను. ఆల్ట్ పట్టుకొని ఇట్లా లాగేసి ఇట్లా డ్రాగ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు కావాలంటే ఇట్లా పెట్టేసుకోవచ్చు. చూడండి, మంచి ఒక మిక్సింగ్ లాగా వచ్చింది మనకి. ఓకేనా? చూడండి ఇక్కడ మంచి నైస్ ఇంట్రెస్టింగ్ మిక్సింగ్ ఎఫెక్ట్ లాంటిది వచ్చింది మనకి. ఓకే, సో ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేద్దాం దీని వెనకాల. ఓకేనా? సో నేను కావాలి అంటే చూడండి, ఒక ఎలిప్టికల్ బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకోవచ్చు. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఎలిప్టికల్ బ్యాక్గ్రౌండ్. Able to understand everyone?
ఓకేనా? Okay. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇట్లా బయట నుంచి ఒక సెలెక్షన్ డ్రా చేసి ఏం చేస్తా, ఇప్పుడు మళ్ళీ ఒపాసిటీ మీద క్లిక్ చేసి మళ్ళీ టాప్ రైట్ కార్నర్ బటన్ క్లిక్ చేసి మేక్ ఒపాసిటీ మాస్క్. చూడండి ఇప్పుడు, ఇజ్ ఇట్ క్లియర్? Yes, sir. సో ఇప్పుడు మనకి ఇట్లా సెంటర్లోనే కనిపిస్తుంది, కార్నర్స్లో కనిపించట్లేదు. సో మీరు కావాలి అంటే దీన్ని మళ్ళీ కంట్రోల్-C కంట్రోల్-F అనుకోండి. సో అప్పుడు కొంచెం సెంటర్లో ఇంకొంచెం థిక్గా కనిపిస్తుంది. కంట్రోల్-C కంట్రోల్-F చూడండి. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? చూడండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టండి. ఓకేనా? సో దీనికి యాక్చువల్లీ టోటల్లీ డిఫరెంట్ కలర్ ఇద్దాం మనం, అంటే మన సీన్లో లేని కలర్. ఎల్లో లేదు కాబట్టి ఎల్లో ఇచ్చి చూద్దాం మనం. సో అరేంజ్ సెండ్ టు బ్యాక్ చూడండి. ఓకే, yellowish background. ఓకేనా? సో ఇలా మీరు ఒక ఆర్గానిక్ వేవ్స్, అండ్ ఇన్ కేస్ మీకు దీనికి ఒక గ్రేడియంట్ ఇవ్వాలంటే మీరు గ్రేడియంట్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? గ్రేడియంట్ అంటే yellowish గ్రేడియంట్, yellow and orange. ఓకేనా? సో ఈ ఆర్గానిక్ వేవ్స్ మనం ఎలా చేసాం? యూజింగ్ బ్లెండ్ ఆప్షన్స్. ఓకే, యూజింగ్ బ్లెండ్ ఆప్షన్స్ మనం ఆర్గానిక్ వేవ్స్ క్రియేట్ చేసాం. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. సో ఇప్పుడు మీరు గూగుల్ ఇమేజెస్లో బ్యాక్గ్రౌండ్స్ అని టైప్ చేస్తారు కదా. సో ఆ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ అవన్నీ దీంట్లోనే చేస్తారు, మనం ఇలిస్ట్రేటర్లోనే చేసి క్రియేట్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ జస్ట్ ఇంకొక విషయం చెప్తాను నేను మీకు ఈ బ్లెండ్లో. సో మనము బ్లెండ్లో ఎలా అయితే ఒక చిన్న ఆబ్జెక్ట్ నుంచి పెద్ద ఆబ్జెక్ట్కి ఇట్లా డూప్లికేట్స్ క్రియేట్ చేసాము, అలానే ఆర్గానిక్ వేవ్స్ చేసాము, మనం ఒక పాత్ మీద కూడా బ్లెండ్ క్రియేట్ చేయొచ్చు. ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఒక పాత్ మీద కూడా మనము బ్లెండ్ క్రియేట్ చేయొచ్చు. ఎలానో చూడండి. ఇప్పుడు చూడండి, నేను ఒక పాత్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఫిల్ ఆఫ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ నేను స్టార్స్ తీసుకుంటా, మీరు ఇంకేదైనా తీసుకోండి కావాలంటే. ఓకే, సర్కిల్స్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. ఆర్ ఇంకా చెప్పాలంటే సర్కిల్ స్టార్ కూడా కాంబినేషన్ తీసుకోండి, అలా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు ఆబ్జెక్ట్స్కి మధ్యలో డూప్లికేట్స్ రావాలి. ఓకే, సో ఇప్పుడు నాకు చెప్పండి ఫస్ట్, చంద్రశేఖర్ చెప్పు నాకు ఎట్లా క్రియేట్ చేస్తామో బ్లెండ్ ఈ రెండు ఆబ్జెక్ట్స్కి. ఇప్పుడు ఈ రెండు స్టార్లకి మనము డూప్లికేట్స్ క్రియేట్ చేయాలి. సో ఎట్లా చేస్తాం మనం? రేవంత్ చెప్పు, రచన చెప్పు, లేకపోతే సరే సార్.
ఇప్పుడు ఈ రెండు స్టార్స్కి మధ్యలో ఫస్ట్ మనం డూప్లికేట్స్ క్రియేట్ చేయాలి. సార్ సేమ్ ప్లేస్ లోనా? బ్లెండ్లు ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్ ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్ అనే ముందర ఫస్ట్ ఇక్కడ స్పెసిఫైడ్ స్టెప్స్ చూసుకోవాలి. చూడండి ఇక్కడ చాలా చాలా టూ మెనీ ఉన్నాయి. మనం ఇక్కడ ఎంత పెడదాం, ఒక 8 అట్లా పెడదాం. ఓకేనా, 8 పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఏమందాం, బ్లెండ్ మేక్ అందాం. సో మనకు డూప్లికేట్స్ వచ్చినాయి. అయితే ఈ డూప్లికేట్స్ ఎట్లా రావాలి, ఇప్పుడు మనకి ఈ పాత్ మీద రావాలి. ఓకే, సో పాత్ మీద రావాలంటే ఏం చేయాలి, మనం షిఫ్ట్ పట్టుకోవాలి. షిఫ్ట్ పట్టుకొని పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆబ్జెక్ట్ బ్లెండ్. చూడండి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటి ఆప్షన్? రీప్లేస్ స్పైన్. ఓకేనా, చూడండి ఇది నొక్కంగా చూడండి, ఏమైనా అర్థమైందా? రీప్లేస్ స్పైన్. రీప్లేస్ స్పైన్ అన్న వెంటనే ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ పాత్ మీద కూర్చున్నాయి. ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతాం కదా? సో మనము ఒకసారి ఇంకో ట్రై చేద్దాం మనం. ఓకేనా, సో నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటా ఇక్కడ. ఓకేనా, రెక్టాంగిల్ తీసుకొని దీనికి మనము ఒక బ్లాక్ స్ట్రోక్ ఇద్దాం. ఓకేనా, సో ఇప్పుడు నేను ఒక సర్కిల్ తీసుకుందాం. ఓకేనా, ఇట్లా తీసుకుందాం. ఓకే ఓకే, సో దీనికి కావాలి అంటే మనము ఇది ఇద్దాం. ఓకేనా, అండ్ స్ట్రోక్ ఆఫ్ చేసేద్దాం. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దీన్ని ఒకటి ఇక్కడ పెడదాం, ఒకటి ఇక్కడ పెడదాం. ఓకేనా, అర్థమవుతుందా రేవంత్? సో ఇలా దీన్ని చిన్న చేసుకుందాం, అలానే దీన్ని కూడా చిన్న చేసుకుందాం. ఓకేనా, ఓకే ఇప్పుడు మనము ఇగో ఈ రెండుని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేద్దాం. ఓకే, చేసుకొని ఒక ఏమందాం మనం, బ్లెండ్ ఆప్షన్స్ ఎంత పెడదాం ఇక్కడ, ఒక 40 పెడదాం. ఓకేనా, 40 పెట్టేసి ఓకే కొడదాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్ అందాం. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని షిఫ్ట్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేద్దాం. చేసేసి ఆబ్జెక్ట్ బ్లెండ్ రీప్లేస్ పాయింట్. ఓకేనా, అర్థమైందా? సో ఇట్లా వచ్చిన, అయితే ఇంకా ఎక్కువ రావాలి మనకి. సో ఏం చేద్దాం, ఆబ్జెక్ట్ మళ్ళీ ఆబ్జెక్ట్ బ్లెండ్ ఆప్షన్స్ ఒక 100 పెడదామా, ఆర్ 80 పెడదాం. 80 పెట్టేసి మళ్ళీ ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్ అందాం. మళ్ళీ దీన్ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేద్దాం. మళ్ళీ ఆబ్జెక్ట్ బ్లెండ్ రీప్లేస్ పాయింట్ అంటాం. ఓకే, చూడండి ఇవి ఇంకా ఫుల్ రావట్లేదు, చూసారా? మొత్తం రావట్లేదు. సో ఏం చేయాలి, మనము పెన్ టూల్ తీసుకుందాం, ఇక్కడ క్లిక్ చేద్దాం. ఓకే, అర్థమవుతుందా? చూడండి కొంచెం మీరు ఇట్లా సెట్ చేసుకున్నారంటే వచ్చేస్తుంది. పెన్ టూల్ తోటి ఇట్లా, సో ఇట్లా కొంచెం ఇట్లా. ఓకే, చూడండి బార్డర్ లాగా ఎట్లా వచ్చేసిందో మనకి. అర్థమైందా? వచ్చిన అర్థమైందా? చూడండి మంచి బార్డర్ డిజైన్ తయారు చేసాము బ్లెండ్ యూస్ చేసి. ఓకేనా, సో దీన్ని మీరు ఏం చేయొచ్చు, దీన్ని మీరు కావాలంటే ఇట్లా కట్ చేసుకుందాం మనం.
జస్ట్ a minute. సో ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా కట్ చేస్తాం చెప్పండి ఫాస్ట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ గ్రీన్ని ఇంకా ఎల్లోని కట్ చేయాలి మనం. ఎట్లా చేస్తాం? పాత్ ఫైండర్లో మైనస్ పెట్టండి. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని రైట్ లెగ్ అరేంజ్ సెంట్ బ్యాక్. చూడండి, చూసారా ఎంత మంచి డిజైన్ వచ్చేసిందో మనకి, బోర్డర్ డిజైన్. Able to understand everyone? Yes, sir. ఒక మంచి ఇంట్రెస్టింగ్ బార్డర్ డిజైన్ తయారు చేసేసాను. సో దిస్ ఈజ్ ద థింగ్. ఓకే, సో ఇంకా మనం బ్లెండ్ గురించి ఇంట్రెస్టింగ్ థింగ్స్ నెక్స్ట్ క్లాస్ చూద్దాం మనం. ఓకేనా? Okay. Is it clear? Okay.